మంచిదే పాపం లోతు భార్య. ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టి పాడు చేశాడు. మంచోళ్లే లోతు కూతుళ్ళు పాపం. తీసుకెళ్ళి ఆ దరిద్ర మధ్యలో పెట్టి ఆ చెడ్డ సహవాసాన్ని దగ్గర చేసి పాడు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎంత సంపాదన ఉంటే ఏం తగలబెట్టనా? కాదండి, ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సంపాదిస్తే మాత్రమే తగలబెట్టనా? కుటుంబం నాశనం అయిందిగా, సంసారం మునిగిపోయిందిగా. డబ్బు 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 అని కొంతమంది కుటుంబాలు పాడు చేసుకుంటారు. విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి జీవితాలకు అలవాటు పడిపోయి, డబ్బుంటే సమస్తం ఉంటుంది, డబ్బుంటే సమస్తం ఉంటుంది, డబ్బుంటే సమస్తం ఉంటుంది. ఎంత భయంకరమైన విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారంటే, ఒకసారి నేను విన్నాను కీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని గురించి. ఈ కీ అనే కార్యక్రమం ఏంటో తెలుసా? బాగా ధనవంతులైన వాళ్ళు, సంపన్నులైన వాళ్ళు, అందరూ కాదులే కొందరు సంపన్నులైన వాళ్ళు వాళ్ళ భార్యలతో సహా ఒక ప్రత్యేకమైన ప్లేస్లో గ్యాదర్ అవుతారు. ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ భాగస్వాములు భార్యలతో వెళ్తారు. వాళ్ళ కారు తాళాలు ఉంటాయి, కారు తాళాలు. ఆ కారు తాళాలు ఒక బాక్సులో వేస్తారు. బాక్సులో వేసి ఇప్పుడు లేటెస్ట్ వేసి ఆ తాళాలు వాళ్ళు సంఖ్యలు లెక్క పెడతారో, లేదా టైం తీసుకుంటారో, లేకపోతే మొత్తం కలుపుతారో ఆ బాక్సులో వేసి. అయిపోయిన తర్వాత అందరూ తాళాలు తీసుకుంటారు. ఎవరి చేతికి ఏ తాళం వస్తే ఆ తాళం తీసుకొని, ఇదిగో తాళం అని చూపిస్తాడు. ఆ తాళం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని భార్య, ఆ తాళం ఎవరి చేతికి వచ్చిందో వానికి ఆ వేళ సొంతం. మరొకని భార్య తాళం వాడి చేతికి వచ్చింది, ఇంకొకటి చేతికి, ఈమె భర్త చేతికి, వాని భార్య వీని సొంతం ఆ రోజుకి. ఆ విధంగా ఈ కీ ప్రోగ్రాం ద్వారా ఒకని భార్యనొకడు సౌండ్ ఏం చేయాలో అర్థం కావటల్లా, ఎలా జీవించాలో అర్థం కావటల్లా. తెలుసా మీకు? ఒకప్పుడు కాల్ గర్ల్, ఇప్పుడు కాల్ బాయ్స్. డబ్బు 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 ఉంటే మొత్తం ఉంటుంది, డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి. డబ్బు కావాలి, డబ్బు కావాలి, ఒక రేంజ్లో ఉండాలి, ఒక స్థాయిలో ఉండాలి, నా బొంద కట్టుకోవాలి, కొంపను నిలువునా కూల్ చేసుకోవాలి అనుకొని పరిగెత్తుతున్న వెర్రి మాలోకాలు. భార్య పిల్లలు భ్రష్టు పట్టిపోతున్నారన్న సంగతి పట్టించుకోరు. తప్పుడు మార్గాల్లో, తప్పుడు క్రమాల్లో, తప్పుడు అలవాట్లలో, తప్పుడు వ్యవహారాల్లో, హేయమైన కృత్యాలలో, రహస్య పాపములలో ఘోరమైన నీత్యమైన కృత్యాలు చేస్తున్నారన్న సంగతి గుర్తించట్లేదు. డబ్బు కాదు నాయనా కుటుంబానికి ఇవ్వాల్సింది, భక్తి, దేవుని భయం. అప్పుడు చెడిపోవు కుటుంబాలు. భక్తి, దేవుని భయం. పైసా లేకుండా చేయి, ఏమి ఇబ్బంది లేదు. మా నాయన నాకేమి ఇచ్చాడు? మా నాయన నాకు జన్మనిచ్చాడు, కొంతవరకు పెంచి పోషించాడు. 13 ఏళ్ల ప్రాయం నుండి కష్టపడటానికి లైన్లోకి వచ్చాను నేను. నా తండ్రికి సహకారిగా ఉన్నాను. ఈరోజు చూసుకుంటే మా నాయన తరపు నుంచి నాకు ఈ దేహం తప్ప ఆస్తిపరంగా ఇంకేమీ రాలేదు. కానీ అంతకు మించిన శ్రేష్టమైన అనుభవాలు వచ్చినాయి నా తండ్రి ద్వారా నాకు. దేవుని గురించి మాట్లాడాడు, విధేయత నేర్పాడు, శ్రమ పడటం నేర్పాడు, కొన్ని రకాల స్టోరీస్ చెప్పి నీతి కలిగిన ప్రవర్తన వల్ల కలిగే దీవెనలు నేర్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హైదరాబాద్లో ఒక పెద్ద హోటల్లో ఒక వర్క్ మా అన్నయ్యకి వచ్చింది, చేస్తున్నాడు. అందులో ఓ రోజు ఆ యజమానుడు ఎవరైతే ఉన్నాడో అతను అమౌంట్ ఇచ్చాడు. ఇచ్చిన అమౌంట్లో అప్పటి రోజుల్లో 10,000 ఎక్కువ వచ్చింది. 10,000 ఇంటికి వచ్చినాక డబ్బులన్నీ లెక్కేసి ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చిన తర్వాత తనకు రావాల్సినవి కూడా చూసుకున్నాక మొత్తంలో 10,000 అదనంగా వచ్చింది.
మా నాన్నతో కలుసుకొని మాట్లాడాడు, నాన్న 10,000 ఎక్కువ వచ్చింది, ఏం చేద్దామని. మా నాన్న ఏమన్నాడో తెలుసా? అది మంచి పద్ధతి కాదు నాయన, 10,000 రూపాయలు పాపం అతను మోసపోయినట్టు అవుతుంది, అతను తెలియక ఇచ్చుంటాడు, లెక్క తేడా చూసుకోకుండా ఇచ్చుంటాడు, ఏమైనా కానీ మనకు మంచిది కాదు, ధర్మమే చేయం, మందే మనకు చాలు, అదనంగా వచ్చింది తీసుకెళ్ళి ఆయనకి రేపు ఇచ్చేసేమని. మా నాన్న మాట విని మన్నాయి ఆ 10,000 డబ్బుల కట్ట అలానే తీసుకెళ్ళి, అప్పట్లో 10,000 అంటే 1,00,000తో సమానం, అలా తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి 10,000 ఎక్కువ ఇచ్చారండి నాకు అంటే, అతను ఆ డబ్బులు తీసుకోకుండా నాకు తెలుసులే అన్నాడట. నాకు తెలుసు ఇక్కడ వర్క్ చాలా ఉంది, నిన్ను పరీక్షించడానికి ఆ పని చేశాను అన్నాడట. ఎందుకంటే మెటీరియల్ డైలీ వర్కర్స్ని తీసుకొచ్చి చేయించి తీసుకెళ్ళటం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అంతా కూడా నీ మీద నేను డిపెండ్ అవ్వాలి. అందుకని నువ్వు నమ్మకస్తుడవు కాదో టెస్ట్ చేసుకున్నాను, ఆ 10,000 నీ దగ్గర పెట్టుకో అని అట్లా సైకిల్, కొత్త సైకిల్ అది ఇతనికి ఇవ్వండి అని అతనికి ఇప్పించాడు మన్నాయికి. సత్ప్రవర్తన, ఇట్లా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. అంతకు మించిన ఆస్తి ఏముంది? అన్యాయం మంచిది కాదు నాయన, అధర్మం మంచిది కాదు నాయన, తప్పుడు విధానంలో వెళ్ళకూడదు నాయన. తల్లిదండ్రులు ఇద్దరు అది నేర్పారు. కొద్దిగా అప్పుడు ఉపయోగపడింది, కొంచెం మనసాక్షి. తర్వాత బైబిల్ గ్రంథంలోకి వచ్చినాక పరమ తండ్రి ఇంకా బాగా నేర్పాడు, అసలు తండ్రి. హల్లెలూయా. అంతకు మించిన ఆస్తి ఏముందండి? ఒకవేళ మీరు ఊహించండి, మా అమ్మ మా నాయన కోట్లకు పడగలెత్తిన వాళ్ళు అనుకో, షాలేం రాజు అనేవాడు ఏడుంటాడా? ఏడుంటాడు? ఏ ఒక్క సెంటర్లోనో, ఒక్క సెంటర్లో ఒక్క తాగుతూ అనుకుంటా, లేకపోతే ఎక్కడో ఏ దరిద్రపు స్థితిలోనో. డబ్బులు కాదు ఇవ్వాల్సింది బిడ్డలకే. హలో బ్రదర్స్, నేను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు. తమరి తలకాయ పడాలా, పిల్లలు కూడా పడాలి. నీ దగ్గర ఒకవేళ సమృద్ధి ఉన్నా కొంచెం మరుగు చేయి. అవసరమైతే భార్యకి చెప్పు, పిల్లలకు సమృద్ధి కనపడనీయకూడదమ్మాయి, కాస్త లేమే కనపడాలి, ఆర్థిక లోటు చూపించాలి పిల్లలకే, లేకపోతే భ్రష్టులు అవుతారు, బాధ్యతలు తెలుసుకోరు. కొంచెం లేమి చూపించాలి. అవసరమైతే నీకు సమృద్ధి ఉందా మరుగు చేసి పడేసే పిల్లలకి. మధ్యతరగతి జీవిత అనుభవాలు, మధ్యతరగతి కంటే కింది జీవిత అనుభవాలు నేర్పు. ఒక గురువులాగా బిడ్డలను అట్లా ట్రైనప్ చేసుకొని మంచి మనస్సాక్షి కలిగి వాళ్ళు వర్ధిల్లడానికి అవసరమైన భక్తిని, దేవుని భయాన్ని నేర్పు. అప్పుడు వాడు చెడిపోడు, వాడికి బంగారు భవిష్యత్తు ఇచ్చినోడు అవుతావు. ఎకరాలు పొలాలు, బిల్డింగులు, ఏమండి 4 బ్యాంకులు, 4 అకౌంట్లో లక్షల డబ్బులు, కోట్లు డబ్బులు మొత్తం కుప్ప ఇచ్చావనుకో, ఇక వాడు ఎట్ట తయారవ్వాలంటే అట్ట తయారవుతాడు. నేను చెప్పేది మంచి మాట చెడ్డ మాట తెలివైనోడికి అర్థమైద్ది. తెలివి తక్కువ రకాలుగా నచ్చకపోవచ్చు, ఏడిశారు వాళ్ళు, ఎందుకు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం నేర్పాలి బిడ్డలకే? భక్తిని ఆస్తిగా ఇవ్వాలి పిల్లలకే, దేవుని భయాన్ని ఆస్తిగా ఇవ్వాలి పిల్లలకే. ట్రై చేసి చూడ, నేర్పి చూడు. నువ్వు పోయినా వాళ్ళు బతుకుతారు, అనేకుల్ని బతికిస్తారు. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి, అంతేగాని ఎందుకెట్ట. అది స్తోత్రం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పా. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఇప్పుడు ఏం చేయాలి? బయటపడాలంటే ఏం చేయాలి? ఏ సహవాసం? కనానీయుల సహవాసం, సొదోమీయుల సహవాసం వదిలితే సరి. వదిలేం చేయాలి? ఖాళీగా ఉండాలా? నో, ఉండరాదు. మరేం చేయాలి? పరిశుద్ధులతో సహవాసం ఏర్పరచుకోవాలి.
ప్రభువులోకి వచ్చిన తొలి దినాల్లో నేను చేసే ఆ పని నాకెంతో దీవెనైంది. అప్పటిదాకా గాలి బ్యాచ్తో తిరిగా, పనికి మళ్ళీ మాటలు చెప్పే రకాలతో తిరిగా. కాస్త డబ్బులు చేతిలోకి వస్తే నలుగురు కలిస్తే అబ్బాయి ఈరోజు మొక్క తినాల్సిందే అనే బ్యాచ్తో. మొక్క తింటాం అంటే ఏంటో తెలుసా? మొక్క ఒట్టిగా తినడుగా, చొక్కేసి మొక్క తినాలి. ఈ రకాలతో ఫ్రెండ్షిప్ చేశా. కానీ దేవుడు దర్శించిన తర్వాత, మనోనేత్రాలు వెలిగిన తర్వాత వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో నాకు అర్థమయ్యి, ఆ చొక్క బ్యాచ్తో మొక్క బ్యాచ్తో నేను కూర్చోవటం కాదు, నేను పరిశుద్ధుల మధ్యలో కూర్చోవాలి. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించు ఆనందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. దేవునికి స్తోత్రం. ఇక వాళ్ళు ప్రార్థన పిచ్చోళ్ళు, పాటలు పిచ్చోళ్ళు, వాక్యం పిచ్చోళ్ళు, ఏసై పిచ్చోళ్ళు. టోటల్గా వాళ్ళకి టిఫిన్ కొట్టు. టిఫిన్ అయిపోయినాక పాపం ఆ తోమాల్సినవన్నీ ఆడేసుకుంటారు. వాటిని కూడా పట్టించుకోరు. పోయి మొత్తం చక్కగా మోకాళ్ళు వేసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను నా ఖాతాలన్నింటికి పాలు పోసేసి ఆ పాత్రలను అడబడేసి నేరుగా వెళ్ళిపోయేవాడిని పరిశుద్ధుల మధ్యలోకి. వెళ్ళిపోయి అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. స్తోత్రాలు చెప్తూ ఉండేవాడిని. పాటలు వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళ మోకాలకి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. భలే భలే పాడుతున్నారా వీళ్ళని. నాకు తెలియదుగా. నాకు తెలిసింది విద్యంది ఆ స్టీల్ బేషనో ఆ తెపాలో ఏదో ఇచ్చేవాళ్ళు, దాన్ని బోర్లు వేసి కొడతా ఉండేవాడిని. వాళ్ళు పాడుతూ ఉండే, నేను కొడతా ఉండేవాడిని. ఇక అదే ఆశ. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా శాశ్వత కృపను నేను తాళంచగా కానైతిని నీ సన్నిధిలో. కానైతిని నీ సన్నిధి
నీలో శాశ్వత కృపను నేను సాధించగా. దేవునికి మహిమ. కాబట్టి లోకస్తుల సాంగత్యం క్షేమకరం కాదు. ఎంతమందికి అర్థమైంది? ఇక వాళ్ళ సహవాసంలో ఉంటే ఏం చేస్తారు? ఆరిపి పడేస్తారు, ఆ బురదంతా మనకు పోస్తారు. కాబట్టి అప్పటిదాకా ఈ చొక్కా ముక్క బ్యాచ్, ఈ గలీజ్ బ్యాచ్ ఉన్నారు కదా, ఏమండి, ఈ గలీజ్ బ్యాచ్లో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధుల్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఆత్మీయతలో ఎదుగుతూ అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించా. ఏమన్నా తెలుసా? నేను మళ్ళా వాళ్ళ మధ్యలోకి వెళితే వాళ్ళని మార్చుకోగలిగితేనే నేను వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళని వదిలిపెట్టకూడదు, రక్షించుకోవాలి. మనం ఎలా ఉండాలంటే, రక్షింపబడ్డోడు ఎలా ఉండాలి అని సైకాలజీ ఎలా ఉండాలంటే, తాగుబోతుడు కానీ, తిరుగుబోతుడు కానీ, తిండిపోతుడు కానీ, పండుబోతుడు కానీ, నిద్రపోతుడు కానీ, ఏ బోతైనా సరే మన దగ్గరకు వచ్చింది అంటే వాడు బోతు మెట్టు వదిలిపెట్టి దేవుని దూత మెట్టుకు రావాలా. బోతు మారి దేవుని దూత కావాలి. వస్తాడు ఒకడే, నలుగురికి పెడతాడు. మళ్ళీ ఈ నలుగురు క్రైస్తవులు, వీళ్ళు వాడు చెప్పిన మాట వింటారు. వీళ్ళు నలుగురు కలిసి సువార్త చెప్పి ఆ తాగుబోతాడో లేకపోతే ఆ తిరిగిపోతాడో, ఆ పనికిమాలోడో వచ్చినప్పుడు కూర్చోబెట్టి నలుగురు దేవుని మాటలు చెబితే 4 రోజుల్లో మారి బాప్తీసం పొందడం. కానీ వాడు అన్యుడు దేవుని బిడ్డల మధ్యలోకి వచ్చి 4 డైలాగులు వేయంగానే వీళ్ళు అటు ఇటు కాని రకాలు వెంటనే వాని భజన మొదలుపెట్టేసి ఇక వాడు ఏ జీవితం అది. వీళ్ళు కొంతమంది ఉన్నారులే నాసిరకం క్రైస్తవులు, ఈ అటు ఇటు కాని రకాలు. మీలో ఉన్నారా? ఎందుకు కొంపదీసి ఎవరన్నా ఈ లైవ్లో ఉన్నారేమో కొంపదీసి. అన్యుడు వచ్చి కూర్చోగానే వాడితో పాటు కలిసి భజన చేసే రకాలు. మనం అలాగుండరాదు. మనమంటూ ఒకడిని కూర్చోబెట్టామంటే రక్షణలోకి రావాల్సిందే వాడు, అంతేగాని వాడి రూట్లోకి మనం పోయి మనం చెడిపోకూడదు. అట్లా అవకాశం ఉంటే వీడు నన్ను జడగొడతాడు అనుకుంటే అసలు వాడి సహవాసమే కట్ చేయాలి కొద్ది రోజులు, మనం బలపడ్డదాకా. 4 మంచు ముక్కల మధ్యలో ఒక నిప్పు కణిక, ఎర్రని నిప్పు కణిక తీసుకెళ్ళి మంచు ముక్కల మధ్యలో పెడితే మంచు ముక్కలు నిప్పు కణికలు అవుతాయా? అవుతాయా? చెప్పు బాబు. మరి ఈ చెప్పేటప్పుడు బాగానే వింటున్నావు, ఇంటికి బాగానే మళ్ళీ పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటున్నావు ఎందుకు మరి? అన్నా మరి వాళ్ళే ఉన్నారన్న అందుబాటులో, అందుకని కూర్చుంటున్నా. అందుబాటులో ఉన్నాయని మనం పందులతో కూర్చుంటామా? బుజ్జి పంది, బంగారు పంది, ఎంత బాగుందో, దీని మూతి ఎంత బాగుందో అని దాని దగ్గర పోయి కూర్చుంటావా? గొర్రె పిల్లని చూస్తే ముద్దాడ బుద్ధి అయితే, పంది పిల్లని చూస్తే ముద్దాడ బుద్ధి అయిద్దా? గొర్రె పిల్ల ఎత్తుకో బుద్ధి అయిద్ది అసలు. అదే పంది పిల్లని దాని సప్పుడే దో రకంగా ఉంటుంది, గుర్రు గుర్రు అని. ఏం చేద్దామనే మరి నాకున్నాయన్నీ అయ్యే పిల్లలు, అందుకని వాటినే ముద్దాడుతూ ఉన్నా. పంది ప్రేమిక మానే ఇక. దేవునికి స్తోత్రం. ఆ సహవాసం వదిలేయి, ఆ పనికి మళ్ళీ వ్యవహారం వదిలేయి. బలపడు ముందు క్రీస్తులో, బలపడి అనేకుల్ని బలపరుచున్నట్లు రక్షించున్నట్లు సిద్ధపడో. వెతుక్కో పరిశుద్ధుల సహవాసం. దూరమైనా సరే, కష్టమైనా సరే, సైకిల్ లేదు, బైక్ లేదు, కాలి నడకైనా సరే పోయి పరిశుద్ధులతో కూర్చొని పరిశుద్ధులతో మాట్లాడి పరిశుద్ధులతో సాంగత్యం చేయి, పరిమళిస్తావు. నువ్వే నిప్పు కణికలాగా ఉన్నావు, అప్పుడే మంటతో మొదలు పెట్టావు, ఇప్పుడే పోయి మంచు మొక్కల మధ్యలో కూర్చున్నావు అనుకో, ఆ మంచు మొక్కలు నిప్పు అంటదు కానీ అవి వాటి చల్లదనంతో నీలో ఉన్న నిప్పును ఆర్పుతాయి. అప్పుడు ఆ ఉన్న అగ్ని కాస్త పోయి బొగ్గుగా మిగిలిపోతావు. మళ్ళీ చెప్పేదా? సరిపోద్దా? తెలివిగల్లోళ్ళు అయితే ఈ పాటికి అర్థమైపోయింది. మంచు మొక్కల్ని నిప్పు కణికి అప్పటికి మండించలేదు కానీ
వాటి చల్లదనం దెబ్బకి ఇది బొగ్గయ్యే అవకాశం ఉంది. క్రైస్తవుడు మండితే అగ్ని, ఆరితే బొగ్గో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వదిలేసేయాలి లోకస్తుల సాంగత్యం. అంటే వాళ్ళ నుంచి అసలు పూర్తిగా అడవుల్లోకి వెళ్ళమని చెప్పట్లా. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. వాడు హాయ్ అంటే చాలు, ఏదే బాగున్నావా, వాడు పోతున్న వీడు వదిలిపెట్టడం. మనం అట్లా చెయ్యరాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు అన్యుల సాంగత్యం చెప్పే కదా, వాళ్ళని వదిలించుకుంటే వ్యసనాల్లోంచి బయటపడతాం. ఇప్పుడు ఒక విచిత్ర జాతి గురించి చెబుతా. అయిపోలా, అసలైంది ఇంకోటి ఉంది. ఈ జాతి ఎవరంటే ఆత్మను ఆర్పేసుకున్న జాతి. ఈ క్రైస్తవుడే, తిరిగి జన్మించినోడే, మారు మనసు పొందినోడే, బాప్తీసం పొందినోడే, కానీ ఆత్మను ఆర్పేసుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుండి కనాను యాత్రకు బయలుదేరారు కదా. దారి పొడవునా వాళ్ళ సాగింపులు ఎంత సాగింపులు అంటే మరీ చిన్న పిల్లలు కూడా జాలరు అంతగా సాగించుకున్నారు వాళ్ళు. ఎవరి మీద? పాపం మోషే మీద, దేవుని మీద. మోషే మీద, అందరు చెప్పండి, మోషే మీద, దేవుని మీద. ఏం సాగించుకున్నారు? చిన్న పిల్లల కంటే దారుణంగా. అవి చదువుతుంటే నాకు అనిపించింది, నువ్వు భరించావుగా, నేనైతే ప్రభువా మొత్తాన్ని అసలు ఆ స్టార్టింగ్లోనే ఆ సముద్రంలో ముంచి పడేసేవాడిని నాయన, ఐగుప్తీలతో పాటు ఎళ్ళు కూడా ముంచేసేవాడిని ప్రభు, అందుకే నాయన అనిపించింది నాకు. అరే దారి పొడవునా సణుగుడు, గొణుగుడు, సాగింపులే. ఒకసారి లేదండి, అప్పటికి ఒకసారి పెట్టాడు పాప మాంసం పెట్టాడు, అయిపోయింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూడండి, తొందరగా చూడండి, టైం లేదు ఎక్కువ. వారి మధ్యనున్న మిశ్రత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అబ్బా చదువు అమ్మా. ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. చూసారా, ఏమి లేదంట. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట పరలోకం నుండి కురిసిన దేవదూతల ఆహారము వాళ్ళకి ఎవగింపు కలిగి వీళ్ళకి ఏం గుర్తు వస్తుందంట? ఐగుప్తు చేపలోగా. మర్చిపోతున్నారు మీరు. వాళ్ళు మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ఏం చెప్పారు? చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ పెట్టి బలపరిచాడు ఐగుప్తు రాజు. చేపలను తోమినట్టు తోమాడా? వీళ్ళని చేపలను తోమినట్టు తోమాడా, లేకపోతే వీళ్ళకి చేపలను పెట్టాడా? చెప్పండి. మరి ఇల్లేంది, మాకు చేపలు గుర్తొస్తున్నాయి, కీరకాయలు గుర్తొస్తున్నాయి, దోసకాయలు గుర్తొస్తున్నాయి, మాకు ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, తెల్లగడ్డలు గుర్తొస్తున్నాయి అని మాకు మాంసం ఎవరు పెట్టుదురు అని ఏడ్చారట. కింద చదివితే అదే ఉంది. ప్రజలు తమ తమ గుడార ద్వారముల దగ్గర నిలిచి ఏడ్చుచుండుట మోషే దృష్టి కూడా అది చెడ్డదనిపించిందట. ఒక్కసారి నాకెళ్ళి చూడండి అందరూ. ఇశ్రాయేలు ఆ విధంగా దారి పొడవునా శోధించడానికి కారణం ఏంటో తెలుసా? ఒక రహస్యం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దారి పొడవునా వారు దేవుణ్ణి సణిగి శోధించి వాళ్ళు భ్రష్టు బట్టి పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? మిశ్రిత జనం. అది మాట, దాన్ని రౌండ్ చేయాల. మిశ్రిత జనం అనే మాట రౌండ్ చేయాల. చూడు, ఎవరి మిశ్రిత జనం? అసలు ఆ మాటకు అర్థం ఏంటి? మిశ్రిత జనం అంటే ఐగుప్తీయులకి, ఇశ్రాయేలుకి పుట్టినటువంటి వ్యక్తులు. మిశ్రిత జనం, సంకరజాతి.
ఐగుప్తులో నుంచి వీళ్ళు బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగంతో పాటు అటు ఐగుప్తు ఇశ్రాయేలు వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానం మిశ్రిత జనం వచ్చారు. వాళ్ళతో పాటు ఇశ్రాయేలుతో పాటు వచ్చారు. వాళ్ళు అడుగడుగున దేవుణ్ణి ఇశ్రాయేలు శోధించడానికి కారణమయ్యారు. మాంసాపేక్ష గలవారే, మిశ్రిత జనము మాంసాపేక్ష గలవారే, బహుమాంసాపేక్ష కనపరచగా. ఇప్పుడు చెప్తా, మిశ్రిత జనం అంటే వీడటు లోకస్తుడు కాదు, వీడు దేవుని సంబంధి కాదు, ఈ జాతుడు అన్నమాట. క్రైస్తవ సంఘములో కూడా ఈ మిశ్రిత జనం ఉన్నది. ఇది పాయింట్. స్తోత్రం చెప్పో. ఎవరి మిశ్రిత జనం అంటే అటు లోకము ఇటు పరలోకం రెండు కలగా పొలగం చేసి రెండిటికి మ్యారేజ్ చేస్తే వచ్చినటువంటి విచిత్ర జాతి అన్నమాట మిశ్రిత జనం. అంటే అటు లోకాన్ని సగం నింపుకొని ఇటు పరలోకాన్ని కూడా సగం నింపుకొని, లోకస్తుడు కనపడ్డప్పుడేమో లోకస్తుడి మాట అంటాడనమాట అటు తిరిగి. ఇటుపక్క పరలోక సంబంధి కనపడ్డప్పుడేమో హల్లెలూయా స్తుతి మహిమ అంటాడనమాట. ఈ రెండు కనపడుతుంటే రెండు పాయలు అవుతాడు అనమాట, ఎర్ర సముద్రం పాయలైనట్టు. తెలుసా? మిశ్రిత జనం రెండు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట వీళ్ళు. ఇదొక విచిత్ర జాతి, ఆత్మను ఆర్పేసుకున్న వాళ్ళు. ఆత్మీయులుగా ఎదగాల్సింది పోయి చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు వాక్యాలు బాగా విని 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 మనకు తెలియని ప్రసంగాలా, మనకు తెలియని ఉపదేశాలా, మనకు తెలియని వాక్యాలా, మనకు తెలియని సంగతులా, అన్నీ తెలుసు నీకు. నీకు వాక్యాలు తెలుసు, లోకం కూడా తెలుసు. నీవు అటో కడిగేస్తావు, ఇటో కడిగేస్తావు. దేవుడు అంటున్నాడు, నిన్ను సంకర జాతిగా గుర్తిస్తున్నాడు దేవుడు. రాజీ పడ్డ ప్రతి ఒక్కడినే మారు మనసు పొందకుండా తిరిగి జన్మించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుణ్ణి వెంబడించి మళ్ళా లోకంలో కలగా పొలగమే బతుకుతూ అటు దాన్ని వదిలిపెట్టకుండా మారు మనసు పొందకుండా అటు అందులో కొనసాగుతా ఇందులో కొనసాగుతానని మెంటల్గా ఫిక్స్ అయిపోయిన బ్యాచ్ అసలు ఉంటారా అనుకున్నా నేను. తగిలారండోయ్ నాకు, చాలా గట్టిగానే తగిలారు ఈ జాతి. అప్పుడు నాకు ఆ వచనం గుర్తొచ్చింది. అమ్మ బాబోయ్, మిశ్రిత జనం ఆనాడు ఇశ్రాయేలు జనాంగంతో ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణమైన మార్గంలో ఉన్నారు. నేటి క్రైస్తవ సంఘంలో కూడా ఉంది ఈ జాతి అనిపించింది నాకు. తప్పు చెయ్యని మనిషి అంటూ ఎవడు ఉండడండి, పొరపాటు పడని మనిషి అంటూ ఎవడు ఉండడండి. ఏమండి, ఒక దేవుని సంబంధి గొర్రెపిల్ల బురదలో పడదన్న గ్యారెంటీ ఏమి లేదండి. కానీ గొర్రెపిల్ల బురదను ఎంజాయ్ చేయలేదండి, గొర్రెపిల్ల బురదను ఆనందించలేదండి. పడదని గ్యారెంటీ లేదు, పడుతుండొచ్చు కానీ దాంతో రాజీ పడదు గొర్రె. కానీ పంది అట్ట కాదు, పంది అట్ట కాదు. పొరపాటున పంది జారి బురదలో పడింది అనుకో, ఆహా ఏమి నా భాగ్యము అని పరవశిస్తుంది. అది కొంతమంది క్రైస్తవ్యంలోనే కొంతమంది ఎలా మెంటల్గా ఫిక్స్ అయ్యారంటే, మనం ఆ లోకాన్ని అంతా పూర్తిగా వదిలేసి పూర్తిగా ఆత్మీయంగా ఎదగాలన్న ఆశ వదిలేయాలి. ఎందుకంటే మనలో కొంత ఐగుప్తీయుల బ్లడ్ ఉంది, కొంత ఇశ్రాయేలీల బ్లడ్ ఉంది. రెండు మిశ్రమం మనలో కొంత అది ఉంది, మనలో కొంత ఇది ఉంది. కాబట్టి అటు సపోర్ట్ చేసుకోవాలి, హలో ఇటు కూడా సపోర్ట్ చేసుకోవాలి. రెండు గాలి బ్యాచి దొరికినప్పుడు వాళ్ళతో వేసుకోవాలి, పరిశుద్ధులు కనపడ్డప్పుడు స్తోత్రం ప్రభా హల్లెలూయా అనాలి. ఏంటి నేను ఇంత ఆత్మీయంగా ఉండేవాడిని ఇట్లా బస్టు పట్టానంటే నాకొద్ది జీవితం
ప్రభా నన్ను క్షమించయ్యా, ఏంది ఇంత దిగజారిపోయాను, ఇంత నీచంగా తయారయ్యానేంటి, నాకొద్దు ప్రభా ఈ జీవితం, అయ్యో నేను ఆ సంబంధిని కాదు ప్రభా, నాలో ప్రవహిస్తున్నది నీ రక్తం ప్రభువా, అయ్యో దేవా నేను బలహీన పడితేనేని వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి కన్నీరు గార్చి మారు మనసు పొందరు రాజీ పడిపోయారు.